అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గుంటుపల్లి బౌద్ధ స్మారకాలను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ గుంటుపల్లి బౌద్ధ స్మారక స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఈ బౌద్ధారామాలు జీలకర్రగూడెం గ్రామంలో ఉన్నాయి. జీలకర్రగూడెం ఏలూరుకి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరు నుండి ముందుగా కామవరపు కోట చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కామవరపు కోట ఏలూరు నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కామవరపు కోట నుండి జీలకర్రగూడెం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా జీలకర్రగూడెం నుండి వెళ్తే మనకి మొదటగా ఆర్చ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆర్చ్ నుండి మనకి తిన్నగా ఒక రోడ్డు మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్డు మార్గం వెంబడి వెళ్తే మనకు ముందుగా టికెట్ కౌంటర్ వస్తుంది. అదో మనకి ఎదురుగా కనిపిస్తున్నదే టికెట్ కౌంటర్ అన్నమాట. ఈ టికెట్ కౌంటర్ పక్కనే బళ్ళు అవి కూడా పార్కింగ్ చేసుకోవడానికి స్థలం అనువుగా ఉంది. ఇదే ఆ టికెట్. ఇక్కడ ఒక్కో టికెట్ వచ్చేసి 25 రూపాయలు పెద్దలకి. ఈ శిలాఫలకం మీద ఈ బౌద్ధారామంలో ఏ కట్టడాలు ఉన్నాయనేది సంక్షిప్తంగా పొందుపరిచారు. ఈ శిలాఫలకం మీద ఉన్నటువంటి విషయాలను కొన్ని చదువుకొని మనం కొంతవరకు విశేషాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ నుంచి మనం అలా ముందుగా వెళ్తే మనకి మెట్ల మార్గం అనేది కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో రాతిలో చెక్కిన భాగంలో 2 బౌద్ధ గుహలు, ఒక చైత్య మందిరం, పెద్ద స్తూపాలు ఉన్నాయి. ఈ మెట్ల మార్గం వెంబడి మనం ముందుగా వెళ్తే మనకు ముందుగా చైత్య గృహ అనేది ముందుగా మనం చేరుకుంటాం. గుహ చేరుకోవడానికి వేసిన మెట్లు దాదాపుగా 80 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఈ మెట్లు ఏదైతే ఉన్నాయో ఆ మెట్లకు సంబంధించినటువంటి కొండ చాలా వాలు తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఈ కొండ ఎక్కడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అదిగో మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఆ చైత్య గుహ. ఈ చైత్య హాలులో చెక్క నిర్మాణాన్ని ప్రతిబింబించేలా రాతిలో చెక్కిన అరుదైన ప్రవేశ ద్వారం ఉంది. క్రీస్తు పూర్వం 3 నుంచి 2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం చాలా పురాతనమైనది. ఈ గుహ లోపల స్తూపం చుట్టూరా ప్రదక్షిణ మార్గం కూడా ఉంది. ప్రస్తుతం ఈ స్తూపాన్ని శివలింగంగా పూజిస్తున్నారు. లింగాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా భావిస్తున్నారు. గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమాన్లు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకు కనిపిస్తున్న మార్గంలో ముందుకు వెళ్తే మనకి విహారాలు కనిపిస్తూ ఉంటాయి. అవే బౌద్ధ విహారాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇటుక, రాతి నిర్మాణాల అవశేషాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే 2 గుహలు కూడా ఉన్నాయి. మన ఈ బౌద్ధారామంలో మొదటగా చూసినటువంటి చైత్య గుహ అసాధారణమైనటువంటిది. ఈ బౌద్ధ విహారాలు చూడండి, చాలా అద్భుతంగా నిర్మించారని మనం చెప్పవచ్చు. ఈ బౌద్ధ విహారాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. ఏ ఒక్కటి కూడా రెండవ దానితో అనుసంధానంగా ఉండదు. ఈ నిర్మాణాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం ఆరంభ కాలం నాటి వరకు కాగా కొన్ని శిల్పాలను తర్వాత కాలంలో చేర్చారు. ఇక్కడ తవ్వకాలలో 3 అవశేషాల పీఠికలను కనుగొన్నారు. ఈ పీఠికలలో విలువైన వస్తువులను కూడా కొనుక్కున్నారు. ఈ పీఠికలలో ఒక శాసనం దేవనాగరి లిపిలో ఉంది. ఈ శాసనం దాదాపు శాలివాహన శకం 9 నుండి 10వ శతాబ్దం మధ్యకాలానికి చెందినగా తెలుస్తుంది. బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామం చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. గుంటుపల్లి మొదట్లో బౌద్ధ క్షేత్రంగా భావించిన తర్వాత లభ్యమైనటువంటి మహామేఘ వాసన సిరిసద శాసనం, ఖారవేరుని శాసనాల వలన ఇక్కడ జైన మతం కూడా విలసిల్లిందని తెలుస్తున్నది. ఆంధ్రదేశంలో బుద్ధుని కాలం నుండి బౌద్ధ మతం జనప్రియమైన జీవన విధానంగా విలసిల్లింది. ఆంధ్రప్రదేశ్లో బయటపడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలను బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇక్కడ ప్రధాన భవనం ఒక రాతి స్తూపం చుట్టూ ఇటుకలతో నిర్మించారు. ఇవి కాకుండా మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ 30 పైచిలకు ఇటుకలతో నిర్మించిన చిన్న చిన్న స్తూపాలు కూడా ఉన్నాయి. మరో 2 భవనాల శిథిలాలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బుద్ధుని కాలం నుండి బౌద్ధమతం జీవన విధానం విలసిల్లింది.
ఈ బౌద్ధారామాలన్నింటిలో కూడా భట్టిప్రోలు బౌద్ధారామం అతి పురాతనమైనది. అలాగే ఈ గుంటుపల్లి బౌద్ధరామాలు కూడా సుమారు అదే కాలానికి చెందినవిగా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినటువంటివి. ఇవి ప్రధాన బౌద్ధ క్షేత్రాలు. అంటే అశోకుడు బౌద్ధ మతం అవలంబించక మునిపే ఆంధ్రాలో బౌద్ధ మతం ఉండేది. అతి పురాతన స్తూపాలు ఎత్తు తక్కువగా ఉండి ఎక్కువ స్థూలంగా ఉండేవంటారు. ఆ విధంగా ఈ స్తూపాలు చాలా పురాతనమైనవిగా చెప్పుకోవచ్చు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాల వలన ఇవి బౌద్ధ మతం ఆరంభ కాలం నాటి ఆరంభాలుగా భావిస్తున్నారు. ఎందుకంటే బౌద్ధం ఆరంభ కాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. శాలివాహన శాఖ పూర్వం 3 నుండి 2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం చాలా పురాతనమైనది. ఈ చైత్యం చుట్టూతా తిరగడానికి ప్రదక్షిణ మార్గం కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రధాన భవనం ఒక రాతి స్తూపం చుట్టూ ఇటుకలతో నిర్మించారు. అదే ఈ ప్రధాన స్తూపం. ఈ స్తూపాన్ని చూడడానికి పాలరాయితలా కనబడుతూ ఉంది. చుట్టూ కూడా ఇటుకలతో నిర్మించినటువంటి కట్టడం మనకు గమనించవచ్చు. ఈ గుహాలయం యొక్క ముఖద్వారం పురాతన బౌద్ధరామాల వలె గుర్రపనాడ అంటే అర్ధచంద్రాకారంగా ఉంది. ఇక్ష్వాకుల అనంతరం వేంగీని ఏలినది సాలంకాయనులు. వారి రాజధాని విజయవేంగీపురం అంటే ఇప్పటి పెదవేగి గ్రామం అన్నమాట. సాలంకాయనులు బౌద్ధులు కారు, సూర్యున్ని ఆరాధించేవారు. కానీ బౌద్ధ విరోధులు కారని ఈ నిర్మాణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వేంగీనేలటువంటి విష్ణుకుండినీలు ఒకరిద్దరు బౌద్ధాన్ని పోషించారు. కానీ వారి నాట ప్రారంభమైనటువంటి జీర్ణావస్థ వేంగీ చాళుక్యుల నాటికి పూర్తిగా శిథిలమై వేంగి నిర్మానుష్యమైంది. ఇప్పుడు కనుమరుగైపోయింది. మనం ఇదే మార్గంలో మెట్ల గుండా వెళ్తే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరుకుంటాం. ఈ మొత్తం ప్రాంతాన్ని మనం సందర్శించడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది మనకి. ఇక్కడ మనం చాలా ఓపికగా సందర్శిస్తే మనం ఎన్నో అద్భుతాలను, విశేషాలను తెలుసుకునే అవకాశం ఉంది. చిన్నప్పుడు చదువుకున్నటువంటి చరిత్రను ఇప్పుడు కళ్ళారా వీక్షించి ఆ చరిత్రను తెలుసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది.